ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకం అవినీతికి అడ్డాగా మారిందని ఎప్పటినుంచో విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అవకతవకల అసలు స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్నటి వరకు సినీ నటులు ప్రముఖులను లబ్ధిదారులుగా చిత్రించిన అక్రమకారులు ఇప్పుడు మరింత దిగజారి అశ్లీల చిత్రాలను కూడా లబ్ధిదారుల జాబితాలో చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా పువ్వులు, ప్రాణం లేని కొండలను సైతం లబ్ధిదారులుగా చూపిన వైనం పరాకాష్ఠకు చేరిన అధికారుల నిర్లక్ష్యానికి, అవినీతికి నిదర్శనం. అవినీతికి, అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా నిలిచిన ఇందిరమ్మ పక్కా గృహాల పథకంలో అక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నకిలీ లబ్ధిదారుల పేరుతో లక్షలు దిగమింగడానికి కొందరు వ్యక్తులు అనుసరించిన మార్గాలు చూస్తే అధికార యంత్రాంగం ఈ స్థాయికి దిగజారిందా అనుకోక తప్పదు. ఈ పథకం కింద బిల్లులు మంజూరు చేయాలంటే లబ్ధిదారుని ఫోటోతో కూడిన పాస్ పుస్తకం ఉండాలి. ఈ బిల్లులు కాజేయడానికి నిన్నటి వరకు సినీ నటులను లబ్ధిదారులుగా చూపిన అవినీతి పరులు అనంతపురం జిల్లాలో మరింత అతి తెలివి ప్రదర్శించారు. ముంతకల్లు పరిధిలోని పాత కొత్త చెరువు, వైటీ చెరువు, ములకలపెంటలోని కొందరు లబ్ధిదారులకు సంబంధించిన హౌసింగ్ వివరాలు విస్మయాన్ని కలిగించాయి. సినీ హీరోయిన్ అనుష్క, పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ ఇక్కడ లబ్ధిదారులుగా చూపారు. చివరకు అశ్లీల చిత్రాలను కూడా పాస్ పుస్తకంలో ఉంచడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇవి చాలవన్నట్టు ఏకంగా పువ్వులు, ఆఖరికి ప్రాణాలేని కొండలను సైతం జాబితాలో చేర్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏకంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ లోగోను సైతం లబ్ధిదారుగా చేర్చడం పతాక స్థాయి అనుకోవాలి. లబ్ధిదారుల స్థానంలో ఈరోజు బూతుబొమ్మల ఫోటోలు, అదేవిధంగా మైకేల్ జాక్సన్ ఫోటోలు, సినిమా యాక్టర్ల ఫోటోలు, పుట్టలు, గుట్టలు లాంటి పేర్లతో, బినామీ పేర్లతో దాదాపు 100-150 బిల్లులు 25,000 నుంచి 50,000 వరకు ఈ రోజు మన ఎండిఓ హౌసింగ్ కార్యాలయంలో జరిగిన అవినీతి నీచంగా. నిజంగా తప్పు చేసేవాడు ఏదో ఇతర పేట సుంకమ్మ, మల్లమ్మ ఫోటోలు పెట్టి దొంగతనాలు చేసే పద్ధతి ఉంది. కానీ ఈ రోజు వాళ్ళ ఫోటోలు పెడితే వాళ్ళు ఆ ఫోటోలలో వచ్చి డబ్బులు ఎక్కడ అడుగుతారని చెప్పేసి విచిత్రమైన బొమ్మలతో లబ్ధిదారులను తయారు చేసి ఇక్కడ పంపినారంటే ఈ ఇందిరమ్మ పథకానికే సిగ్గుచేటు. నిజంగా అంటే ఇలాంటి నీచమైన వ్యక్తుల్ని వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలా. నిజామాబాద్ జిల్లాలోనూ ఇందిరమ్మ పథకంలో అవినీతి అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. లబ్ధిదారులు లేకుండానే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ఏకంగా 78 లక్షల రూపాయలు నొక్కేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ప్రభుత్వం అవినీతి అధికారులను జైలుకు పంపి ప్రజాప్రతినిధులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాపం చేసిన నాయకులను కూడా శిక్షించాలని స్థానికులు కోరుతున్నా ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. ఇప్పుడు 6-7 సంవత్సరాలు అయితే ఇంట్లో కిరాయకుండా బట్టి మా చిన్నమ్మలది కిరాయి ఇల్లు నా పేరు మీద బిల్లే పెట్టిరట, ఎవరు పట్టిరు ఏం సంగతి తెలియదు. మస్తు తిరిగి హాస్టల్కి వచ్చింది. హాస్టల్కి వచ్చి సపోర్ట్ అవ్వకుండా మన బ్లేమ్ అయినప్పుడే మాకు మొత్తం కుంభకోణం అయింది అన్నట్టుగా గుర్తు. అయితే ఒకటే విలేజ్లో ఇంత కుంభకోణం జరిగింది కదా, ఇంకెంత పెద్ద మొత్తంలో ఉండొచ్చు ఉద్దేశంతో ఎండీ గారు థర్డ్ పార్టీ ఎంక్వైరీకి అని చెప్పేసి సిఎంఎస్ఆర్ హైదరాబాద్ వాళ్ళకు సెంటర్ రీసెర్చ్ ఫర్ మేనేజ్మెంట్ సోషల్ రీసెర్చ్ అనే వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది. ఆ థర్డ్ పార్టీ ఎంక్వైరీ సెట్బుక్ గ్రామానికి వచ్చి సుమారు వారం 10 రోజులు ఎంక్వైరీ చేసి హౌస్ టు హౌస్ డోర్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ విచారణలో 62 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగినట్టు, దీనికి బాధ్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హౌసింగ్ సంపత్ కుమార్, బిక్కులాల్, వర్క్ ఇన్స్పెక్టర్ డానియల్, భూషణము, రామాగౌడ్ అండ్ సుబ్బారావు అని చెప్పేసి, అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మజ్రమ్మ, కార్యదర్శి సెక్రటరీ రాజమణి, మిడిల్ మ్యాన్ గా వివరించిన రామచంద్ర బాధ్యులు వీళ్ళకు డైరెక్ట్ గా పొలిటికల్ లీడర్ కూడా సపోర్ట్ చేసిన ఉద్దేశంతో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఒళ్లంతా డబ్బు పిచ్చి పట్టుకున్న అక్రమార్కుల సంగతి ఇలా ఉంటే ఈ పాస్ పుస్తకాలకు అనుమతి ఇచ్చిన వారు వీటి బిల్లులు మంజూరు చేస్తున్న అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అసలైన లబ్ధిదారులు కోరుతున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితానే కాదు, రేషన్ కార్డుల ముద్రణలోనూ సిబ్బంది నిర్లక్ష్యం తేట తెల్లమవుతోంది.
విశాఖ జిల్లా పెదబైలులో బోగస్ల పరిశీలనలో రాధాకృష్ణులకు కార్డు మంజూరు చేసినట్లు బయటపడింది. మత్స్యరాజు అనే వ్యక్తి పేరు మీద ఇవ్వాల్సిన కార్డుపై రాధాకృష్ణుల చిత్రాలున్నాయి.